ఇక్కడ చూస్తున్నారు కదండి, అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఈ ఫ్రాక్ ని ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్ గా పాయింట్ టు పాయింట్ అందరికి అర్థమయ్యేటట్టు అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో 2 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది ఎలా కుట్టుకోవాలి, కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే ఉందండి. చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫ్రాక్ కోసం క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ అయితే తీసుకున్నామండి. మెయిన్ క్లాత్ వచ్చి ఆర్గంజా క్లాత్, లైనింగ్ సాటిన్ తీసుకున్నాము. అలాగే బాడీకి 1 మీటర్ వచ్చి కాటన్ తీసుకున్నాండి. ఓన్లీ సాటిన్ వేస్తే హీట్ ఎక్కువ ఉంటుందని బాడీకి మాత్రం కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాము. ఆర్గంజా క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ అండి. గేర్కి వచ్చేసి 4 మీటర్స్, బాడీకి 1 మీటర్. ఇక్కడ సాటిన్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నా అండి. కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నా. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసి ఉందండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఈ కార్నర్స్ అనేవి మనకు ఆపోజిట్ లో ఉండాలి. ఇలా తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని లైనింగ్ హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి టోటల్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 55 ఇంచులు అండి. 55 ఇంచుల్లో మనం బాడీ కోసం వచ్చేసి 15 ఇంచులు తీసుకుంటున్నాము. ఓకేనా, పైన బాడీకి వచ్చి 15 ఇంచులు, 15 ఇంచులు 55లో 15 ఇంచులు మైనస్ చేస్తే మనకి కింద గేర్కి వచ్చేసి 40 ఇంచులు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బాడీ లెంత్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 15 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్ లో కూడా 15 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి. మనకి హాఫ్ ఇంచ్ ఇక్కడ, హాఫ్ ఇంచ్ పైన, హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం కావాలి కదా, అంటే మనకి టోటల్ గా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కావాలి. అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ ఒక మార్కింగ్, 16 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ పైన చేసాం కదా 16 ఇంచులకు మార్కింగ్, ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ని కొలుచుకోవాలి. నడుము వచ్చేసి 30 ఇంచులండి. 30 ఇంచులో 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం అంటే 7.5 ఇంచులు వస్తుందండి. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ డాట్ వస్తుంది కదా, డాట్ కోసం 1 ఇంచు, ఈ సైడ్ ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ నెక్ అంటే బోట్ నెక్ అనమాట. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే, అందుకని షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచుల్లో హాఫ్ ఇంచ్ సైడ్ ఖర్చులు కలుపుకొని 15 ఇంచులు తీసుకోవాలి. అంటే 15 ఇంచుల్లో సగం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 15 ఇంచుల్లో సగం ఎంత వస్తుందంటే 7.5 వస్తుందండి. 7.5 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి 7.5 ఇంచులు అనమాట. అలాగే ఇక్కడ నుంచి 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎంతైతే తీసుకున్నామో 7.5 ఇంచులు ఖర్చులతో కలిపి ఇక్కడ కూడా ఈ షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విడ్త్ మనం 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇది ఒక మార్కింగ్, ఇది ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టీ కోసం ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నా. అలాగే ఇది బ్యాక్ పార్ట్ అనేది, బ్యాక్ నెక్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ బ్యాక్ నెక్ సైజ్ ఎంత కావాలో మీరు అంత అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 7.5 ఇంచులు సరిపోతుంది కాబట్టి 7.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసేస్తున్నా. మీరు ఇక్కడ మీకు నచ్చినంత నెక్ డౌన్ అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడైతే మనకి నెక్ వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులండి. 36 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్ను సగానికి ఫోల్డ్ చేస్తే 36 ఇంచుల్లో సగం 18 ఇంచులు, 18 ఇంచుల్లో సగం 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 36 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 36 ఇంచుల్లో 4వ భాగం 9 ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా సైడ్ కోసం
సైడ్ ఖర్చు కోసం 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం వదిలాం కదా, ఈ 2 మార్కింగ్లు కూడా కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ అన్నా కదా, ఈ ప్లేస్ లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. ఈ పై నుంచి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా లైట్ గా దీంట్లో కలిపేయాలి. ఇది పైన నెక్ షేపు. ఇక్కడ మనం చిన్నగా డ్రాప్ లాగా అయితే ఇచ్చేస్తున్నా. నెక్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ ని కొలుచుకోవాలి, ఆర్మ్ రౌండ్ ని గీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి లైట్ గా ఇలా తీసుకొని దీంట్లో అయితే కలిపేయాలి. ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడికి దీన్ని కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూద్దామండి. ఈ ఫ్రాక్ కి ఆర్మ్ సైజ్ వచ్చేసి 15 ఇంచులండి. ఇక్కడ మనకి 15 ఇంచులు వచ్చిందో లేదో చూద్దాము. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా చూసుకోండి. 15 ఇంచుల్లో సగం వచ్చేసి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మనకి 8 ఇంచులు వచ్చింది, అంటే 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది. ఈ 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది కదా, దీన్ని తగ్గించుకోవడం ఎలాగంటే ఈ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ ని కొంచెం పైకి జరుపుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి జరిపేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు దీని నుంచి దీనికి ఇలా ఇక్కడ మనం ఏదైతే రౌండ్ షేప్ గీసామో ఇప్పుడు ఈ 1 ఇంచుకి ఇలా కలుపుకొని ఈ చెస్ట్ మార్కింగ్ లో, చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, దీంట్లో కలిపేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 7.5 ఇంచులు అంటే మన ఖర్చులతో కలుపుకొని 8 ఇంచులు రావాలి. ఈ లైన్ దగ్గర నుంచి చూసుకుంటే 8 ఇంచులు రావాలి. 8 ఇంచులు కరెక్ట్ గా వచ్చింది. 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసి చూస్తే 7.5 ఇంచులు రావాలి. చూడండి, 7.5 ఇంచులు కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకైతే బ్యాక్ డాట్ వస్తుంది. ఇక్కడ డాట్ లెంత్ ను కూడా మెజర్ చేసుకుంటున్నామండి. డాట్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 4 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఖర్చుతో కలుపుకొని 4 ఇంచులు డాట్ లెంత్ అనమాట. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నాచ్ పెట్టాం కదా బ్యాక్ డాట్ కోసం, ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా ఇలా ఇలా కొంచెం కొంచెంగా కరువు సేపు వచ్చేటట్టు ఈ 1 ఇంచుని ఇక్కడ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసినట్లయితే మనకి ఈ ఫ్రాక్ అనేది సైడ్స్ కిందికి దిగిపోకుండా కరెక్ట్ గా రౌండ్ గా వస్తుందండి. ఈ పీస్ ని మనం కట్ చేయనట్లయితే ఫ్రాక్ ఈ సైడ్స్ అనేవి కిందికి దిగిపోయినట్టు వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం పైకి లేచినట్టు వస్తుంది అనమాట. ఓకేనా, కంపల్సరీ ఫ్రాక్ కటింగ్ చేసినప్పుడు అయితే ఈ సైడ్ ఒక 1 ఇంచ్ అంతా తీసేసేయాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా కాకుండా కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు, లైట్ గా కర్వ్ వచ్చేటట్టు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఈ మిగిలిన ఈ లైనింగ్ లా ఇక్కడైతే ఫ్రంట్ మార్కింగ్ చేసుకుంటున్నా అండి. ఓకేనా, ఈ బ్యాక్ పార్ట్ ఇలా వేసేసి సేమ్ బ్యాగ్ ఒక నాచ్ పెట్టుకోండి చెస్ట్ లూజ్ దగ్గర. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇలా పరిచేసి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మనం ఫ్రంట్ కోసం కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే నేను ఇక్కడ కట్ చేయడం లేదండి. ఇలా కట్ చేసుకొని చెస్ట్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి, ఫ్రంట్ కూడా వచ్చేటట్టు. ఇక్కడ డాట్ దగ్గర కూడా ఒక నాచ్ పెట్టుకోండి,
ఫ్రంట్ కూడా డాట్ వస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ లోత్ని తీసుకోవాలండి. మనం రెగ్యులర్గా బ్లౌజులకు ఎలా అయితే ఫ్రంట్ లోత్ తీస్తామో ఫ్రాక్ కూడా ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. స్కేల్తోని ఇలా చిన్నగా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ కార్నర్ తెలుస్తుంది కదా ఎంత లోతు తీయాలనేది మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా లైట్గా తీసుకొని ఇలా తీసుకొని ఈ ప్లేస్లో ఈ రౌండ్ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని ఈ నాచులో అయితే కలిపేయాలి. ఫ్రంట్ లో తీసుకున్న తర్వాత దీన్ని ఇలా వేసేసి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే షోల్డర్ పట్టి విడితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ అయితే నేను కట్ చేయడం లేదండి. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి ఖర్చుల కోసం. ఇక్కడ నేను పీజింగ్ అయితే కట్ చేసుకొని నెక్ని ఫస్ట్ నేను పీజింగ్ కట్ చేసుకుని తర్వాత నెక్ని అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే నెక్ కట్ చేయడం లేదు. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీస్తాం కాబట్టి ఈ ఆర్మ్ లూజ్ అనేది చూడండి హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట. హ్యాండ్ ఎక్కించినప్పుడు ఫ్రంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, చూసారు కదా. అందుకని ఒక 1/2 ఇంచ్ అంతా ఈ మార్కింగ్ దగ్గర నుంచి లైట్గా ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్కి మాత్రమే తీయాలండి, బ్యాక్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వచ్చేటట్టు తీసుకోండి. ఇక్కడ నుంచి క్రాస్గా తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనకి బాడీ కటింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ గేర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 5 మీటర్ల ఆర్గెంజా క్లాత్ తీసుకున్నామని చెప్పాను కదండి. 5 మీటర్ల ఆర్గెంజా క్లాత్ లో నుంచి 1 మీటర్ బాడీ కోసం అయితే తీసి పక్కకు పెట్టానండి. ఇప్పుడు మిగిలిన ఈ 4 మీటర్లకి సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా సెంటర్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇంకా మధ్యలోకి ఒక ఫోల్డింగ్ చేసుకోండి. అంటే మనకి 4 మడతలు రావాలన్నమాట. 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఈ 4 మీటర్ల క్లాత్ లో 4 ఫోల్డింగ్లు ఇలా చేసుకొని ఇలా పరుచుకోండి. 4 మీటర్ల క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కార్నర్కి వచ్చేసి మనం నడుము దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడే కార్నర్ దగ్గర మనకి వైట్ గా వచ్చింది కదండి కోర్ అనేది, దీన్ని వదిలేసి నేనైతే మార్కింగ్ చేస్తున్నా. దీన్నైతే నేను తర్వాత కట్ చేసి తీసేస్తానండి. ఇక్కడ నుంచి అయితే మార్కింగ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం నడుము మార్కింగ్ చేసుకోవాలి. నడుము మనకి 30 ఇంచులు, అంటే 30 ఇంచుల్లో 4వ భాగం 7.5 తీసుకున్నాం కదా. ఈ కార్నర్ దగ్గర నుంచి 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇది నేను వదిలేస్తున్నా. ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే యువతల సైడ్ కూడా ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మూల దగ్గర నుంచి 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఈ టేప్ని 7.5 ఇంచుల దగ్గర ఇలా పెట్టేసి కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకుంటూ మొత్తం చుట్టూ 7.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేయండి. మొత్తం ఇలా 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఇది మనకి డబుల్ ఫోల్డింగ్ లో ఉంది, ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ లో ఉంది. ఓకేనా, ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం. కట్ చేసుకున్న బాడీ నడుము దగ్గరికి ఇలా కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ వస్తే తెలిసిపోతుందండి. ఇక్కడ వరకు కొలుచుకోండి. కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని తగ్గించుకోవాలంటే 7.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచ్ ఒక 1 ఇంచ్ లేకపోతే పైకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ లో ఉంటుంది కాబట్టి కొంచెం సాగుతుందండి కుట్టేటప్పుడు, మరి లాగకుండా వేసుకొని కుట్టుకోవాలి, అప్పుడే మనకి నీట్ గా వస్తుంది. చూడండి పైన మార్కింగ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. కట్ చేసినప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం లెంత్ వచ్చేసి 40 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి 40 ఇంచుల లెంత్ అయితే రావాలి. ఈ మార్కింగ్ నుంచి కిందికి 40 ఇంచులు అయితే రావాలండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఖర్చుకి అలాగే కింద 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకొని
మొత్తం 1 ఇంచ్ ఖర్చులకు తీసుకొని 41 ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ మార్కింగ్ నుంచి, ఈ పైన చేసుకున్న మార్కింగ్ నుంచి 41 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 41 ఇంచులకు మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు ఆ కార్నర్ దగ్గర నుంచి ఎంత వస్తుందో చూద్దామండి. కార్నర్ దగ్గర నుంచి చూస్తే మనకి ఇక్కడ నుంచి చూస్తే 48 ఇంచులు వస్తుంది. ఓకేనా, ఆ మూలకి ఈ కార్నర్ దగ్గర టేప్ పెట్టేసి 48 ఇంచులు చుట్టూ, ఇక్కడ మనం ఎలాగైతే మార్కింగ్ చేసామో 7.5 ఇంచులకి టేప్ కార్నర్ దగ్గర పెట్టేసి చుట్టూ, అలాగే ఆ కార్నర్ దగ్గర టేప్ పెట్టేసి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ 48 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ క్లాత్ చుట్టూ 48 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఈ టేప్ ను పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ అంబ్రెల్లా షేప్ అయితే నీట్ గా వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 48 ఇంచులు రావాలండి. ఇక్కడ ఈ వైట్ ఉంది కదా, ఈ కోర్ దగ్గరికి 42.5 ఇంచులకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి చిన్న జాయింట్ అయితే పడుతుంది. కుట్టేటప్పుడు ఇక్కడ జాయింట్ కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ షేప్ అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ కోర్ని కట్ చేసి తీసేస్తాను కదండి, అందుకని ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం అంబ్రెల్లా కట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ అన్ని ఇలా చూసుకొని రౌండ్ గా కట్ చేసేయాలండి. ఇక్కడ అయితే మనకి జాయింట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి జాయింట్ వస్తుందండి. ఈ సైడ్ లో ఇక్కడ మీ ముక్క తీసాం కదా, ఈ ముక్కని ఇక్కడైతే జాయింట్ కోసం అయితే యూజ్ చేసుకోవాలి. ఆ సైడ్ లో కట్ చేసిన ముక్కను అయితే ఇక్కడ జాయింట్ల కోసం అయితే తీసేసానండి. ఇప్పుడు గేర కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ దీనికి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ని ఇలా తీసుకొని ఇక్కడ లైనింగ్ వచ్చేసి 3 మీటర్లే యూజ్ చేస్తున్నామండి. మెయిన్ పీస్ 4 మీటర్లు తీసుకున్నాం కదా, ఇది 3 మీటర్ల నుంచే తీసుకుంటున్నా. ఈ కార్నర్ కి ఇలా ఫోల్డ్ వేసుకోండి. ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ క్రాస్ లో ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడైతే నడుము కొలుచుకోవాలండి. ఆల్రెడీ మనం ఈ గేర్ అయితే నడుము కొలుచుకున్నాం కదా, కొలుచుకొని అయితే కట్ చేసాం కదా, దీని నడుము మెజర్మెంట్ ని ఇక్కడ పరిచేసి అయితే మనం ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి మార్కర్ తీసుకొని సేమ్ ఇది ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. ఓకేనా, మనకి మెజర్మెంట్ అయితే నడుము మెజర్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ అయితే తీసుకోవాలండి. మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెయిన్ దానికి ఎంత తీసుకున్నామంటే 41 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచులు మైనస్ చేసేసి చేసుకోండి. ఇక్కడ నుంచి 39 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోండి. ఈ టేప్ ని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా జరుపుకుంటూ 39 ఇంచుల దగ్గరికి మొత్తం మార్కింగ్ చేసేయాలి. ఈ రౌండ్ గా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ అయితే కట్ చేసేద్దామండి నడుము షేప్ ని. నేను ఒక 1/2 ఇంచ్ పైకే కట్ చేస్తున్నా అండి, ఎందుకంటే సాగిపోతుంది కాబట్టి. కావాలంటే కుట్టేటప్పుడు సరిపోకపోతే కట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా రౌండ్ షేప్ ని కట్ చేసేయాలి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి జాయింట్ వస్తుందండి. ఎందుకంటే లైనింగ్ కూడా మనం అంబ్రెల్లా కట్ చేసాం కాబట్టి ఇక్కడ జాయింట్ వస్తుంది. స్ట్రైట్ గా కట్ చేసేస్తే కొంచెం గేర్ తగ్గుతుందండి. ఫ్రాక్ లుక్ అయితే అంత మంచిగా రాదని నేను లైనింగ్ కూడా అంబ్రెల్లా కట్ చేశాను. ఇక్కడ మిగిలిన క్లాత్ లో నుంచి
ఇది మనకి ఇప్పుడు బాడీకి కావాలి, అలాగే ఇక్కడ జాయింట్ కూడా దీంట్లో నుంచే తీసుకుంటున్నా. జాయింట్ కోసం ఇలా వేసేసి ఒక 1/2 ఇంచ్ పైన వేసుకోవాలండి, ఎందుకంటే మనకి కుట్టులోకి పోతుంది కదా, ఇక్కడ కోర్ కనిపిస్తుంది. సేమ్ ఇలా వేసేసుకొని మిగిలిన ముక్కని ఇలా వేసుకొని దీనిపై నుంచి మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి తెలుస్తుంది, ఆల్రెడీ కింద ఒక లేయర్ ఉంది కదా, ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే ఉంది. ఇప్పుడు ఈజీగా ఇలా మనం జాయింట్ని అయితే కట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కోర్ పైన కోర్ ఉంది, మన కచ్చుమాయ అనేది ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేశాను. జాయింట్స్ ని ఇలా ఈజీగా కట్ చేసేయొచ్చండి. మనకి గేర్ కూడా కట్ చేసేసాము. ఇప్పుడు దీంట్లో నుంచి బాడీని ఇంకా హ్యాండ్స్ అయితే తీసుకోవాలండి. కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్ ఇమ్మన్నారు. ఈ మీటర్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసేసి, ఇక్కడ 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి, దీంట్లోనైతే బాడీని కట్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ తీసుకున్నాం కాబట్టి ఒక సైడ్ అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్ ని ఇలా పరిచేసి ఇలా కట్ చేసేస్తున్నా. ఇక్కడైతే మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఓకేనా, దీంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి మనం సాటిన్ కూడా తీసుకోవాలండి. గేర్ కట్ చేయంగా మిగిలిన సాటిన్ క్లాత్ నుంచి దీంట్లో బాడీకి తీసేసుకుంటున్నా. ఇది 2 పీసులు ఉంది, దీనికి సెంటర్ కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని దీంట్లోనైతే బాడీని తీసేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసాం కదా మనం, దీనిపైన పరిచేసి ఇలా చూసుకొని సాటిన్ కూడా కట్ చేసేద్దాము. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ సెంటర్ కి ఒక ఫోల్డింగ్ చేసుకున్నా అండి. క్లాత్ వచ్చేసి డబుల్ లో ఉంది. ఎడ్జెస్ దగ్గర జరగకుండా స్టాప్లర్ తోని పిన్ చేసేసాను, ఎందుకంటే ఇది ఆర్గంజా క్లాత్ కదా, అస్సలు ఉండడం లేదనమాట ఫోల్డింగ్. ఫస్ట్ వచ్చి హ్యాండ్ లెంత్ ను కొలుచుకుందామండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అంటే మొత్తం ఖర్చులతో కలిపి 9 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. అలాగే లాస్ట్ లో కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలుపుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలాగే ఈ పైన మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ కూడా 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్ని కలుపుకొని ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల ఖర్చుల కోసము. నెక్స్ట్ వచ్చేసి పైన మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కిందికి 3 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ కోసం. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 15 ఇంచులండి. 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ చేతి లూజుని ఆర్మ్ లూజుని కలుపుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ లోతును అయితే తీసేయాలి. ఇక్కడ మనకి 4 ఇంచుల విడత వచ్చేసి ఎక్స్ట్రా పఫ్ కోసం అండి. ఇప్పుడు పఫ్ పైన లేవడానికి పైన 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇవతల కూడా 3 ఇంచుల మార్కింగ్ చేసి ఇక్కడ చిన్న ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇదైతే ఈ ఎక్స్ట్రా మొత్తం మనకి కుచ్చుల కోసం అన్నమాట. ఇక్కడ నుంచి లోతుని ఇలా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు దీంట్లో అయితే కలిపేయాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు బెలూన్ హ్యాండ్ అనేది నీట్ గా వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని మనకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు కదా, అంటే 15 ఇంచులు, దాంట్లో సగం 7.5 ఇంచులు.
7.5 ఇంచులకి 1.5 ఇంచున్నర మైనస్ చేసి 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసేద్దాము. ఇలా కట్ చేసుకుంటే బెలూన్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీకు బ్లౌజ్‌కి బెలూన్ హ్యాండ్ కావాలన్నా సరే ఈ మెజర్‌మెంట్‌తోని ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్‌కి ఒక నాచ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా! ఆర్మ్ లూజ్ దగ్గరికి 6 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసాం కదా! అక్కడనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి కుచ్చులొస్తాయి ఈ గ్యాప్‌లా. అలాగే ఇక్కడ 4 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా! 4 ఇంచుల విడ్త్‌తోని ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి. అంతే అండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే పెడతా అండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.